ఎదురు చూస్తారు 500 రూపాయల బోనస్ కింటాలకు ఇచ్చి తీరుతామని మీరు ఏదైతే చెప్పినారో చేయాలని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ మా ఆడబిడ్డలు ఇంత పెద్ద ఎత్తునున్నారు. ఆడబిడ్డలందరికీ గ్యారంటీ కార్డులు ఇచ్చినారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పి గ్యారంటీల మీద ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు సంతకాలు పెట్టిన గ్యారంటీ కార్డులు భద్రంగా ఉన్నాయి. ఏం చెప్పినారు ఆనాడు? మహాలక్ష్మి అనే కార్యక్రమం తెస్తున్నాం. నెలకు ప్రతి మహిళకు 2500 రూపాయలు జమ చేస్తామన్నారు. కోడన్లకు 2500, అత్తలుంటే 4000 రూపాయల పెన్షన్ కూడా ఇంటింటికి ఇస్తామని చెప్పినరా లేదా? మీకు వచ్చినాయి కార్డులు, గ్యారంటీ కార్డులు? పైసలు రాలేదు, గ్యారంటీ కార్డులు వచ్చినాయి అంటున్నా. అందుకే ఇవాళ రాష్ట్రంలో 1,57,00,000 మంది ఆడబిడ్డలు, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు చాలు అవుతుంది మహాలక్ష్మి పథకం 100 రోజుల్లో, ఎప్పుడు 2500 రూపాయలు మా ఖాతాల్లో వేస్తారని చెప్పి ఆడబిడ్డలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. అందుకే నేను విమర్శ చేస్తలేను, ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే మార్చి 17 నాడు 100 రోజులు నిండుతాయి ప్రభుత్వానికి. 100 రోజుల్లో మీరు ఇస్తానన్న హామీలు నిలబెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఇంకా చాలా చెప్పినారు. 100 రోజుల్లోనేమో 6 గ్యారంటీలు, మిగతా 5 సంవత్సరాల్లో 420 హామీలు, పెద్ద పెద్ద హామీలు ఇచ్చినారు. ఇంటింటికి ఆ 420 హామీల పుస్తకాన్ని ఇంటింటికి పంపిస్తాం. ఈ ప్రభుత్వాన్ని ఇంతకుముందు కృష్ణారావు గారు చెప్పినట్టు మంచి ఓపికగా ఎదురు చూస్తాం. మేము కూడా, మాకేం తొందర లేదు. 10 ఏళ్ళు మీరు అవకాశం ఇచ్చినారు, అధికారం ఇచ్చినారు. తప్పకుండా మీ ఆలోచనకు అనుగుణంగా పనిచేసే ప్రయత్నం చేసినాం. కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు, వాటిని కూడా భవిష్యత్తులో తప్పకుండా సవరించుకుంటాం. మళ్ళీ ఒకసారి తిరిగి మీ మనసు గెలుచుకునే ప్రయత్నం గ్రామీణ ప్రాంతాల్లో కూడా, హైదరాబాద్తో సహా గ్రామీణ ప్రాంతాల్లో కూడా తిరిగి మళ్ళీ గులాబీ జెండా ఎగిరే విధంగా పనిచేసుకుంటూ ముందుకు పోతాం. నేను మీ అందరినీ కోరేది ఒకటే, మనకేం తొందర లేదు, ఈ ప్రభుత్వాన్ని ఏదో ఆగం చేయాలన్న ఆలోచన లేదు. కాకపోతే ఒక్క మాట మాత్రం వాస్తవం, కేసీఆర్ గారు మనం డిసెంబర్ 3 నాడు దిగిపోయే నాటికి బ్రహ్మాండంగా భారతదేశంలోనే తలసరి ఆదాయం విషయంలో నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్ది మరి వీళ్ళ చేతుల్లో బంగారు పల్లెంలో పెట్టి మనం ఆనాడు దిగిపోయినాం. కానీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారో మీరు గమనిస్తూ ఉన్నారు. ఏమంటున్నారు ఆయన? మొన్న సెక్రటేరియట్కి పోయి మేము ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినాం, లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలే కనబడుతున్నాయి అంటున్నాడు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన మాటనేనా లంకె బిందెలని, ఖాళీ కుండలని? ఆలోచించండి. అయినా నాకు తెలియక అడుగుతా, మా కూకట్పల్లిలో ఆడబిడ్డలు, అన్నదమ్ములు మీరందరూ కూడా తెలివైన వాళ్ళు, హుషారోళ్ళు కాబట్టి నేను అడుగుతున్నా, లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారమ్మా? ఎవరు తిరుగుతారు? నేను అంటలేను భయ్, నాకు తెలియదు. లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి తిరుగుతారు కొంతమంది. పాడుబడ్డ కోటలల్లా, పాడుబడ్డ దేవాలయాలల్లా, పాడుబడ్డ పాత పాత బిల్డింగ్లల్లా గుట్టల పొంటి పుట్టల పొంటి పట్టుకొని అర్ధరాత్రి తిరుగుతున్నారు కొంతమంది. అవి సెక్రటేరియట్లు ఉన్నాయి. ఈ ముఖ్యమంత్రి గారికి మరి ఏమైనా వెనకడ అలవాట్లు ఏమైనా ఉన్నాయో నాకైతే తెలియదు. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు బ్రహ్మాండమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసి నెంబర్ 1గా ఐటీ ఎక్స్పోర్ట్స్లో నెంబర్ 1గా హైదరాబాద్ను భారతదేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన నగరంగా మీ చేతుల్లో అప్పజెప్పి మేము జరిగినాం. పక్కకుండి చూస్తా ఉన్నాం, అన్ని గమనిస్తా ఉన్నాం. మీరేం మాటలు మాట్లాడుతున్నారో కూడా చూస్తున్నాం. ఇవాళ తప్పుకునే తందుకు ఇచ్చిన హామీలు నెరవేర్చే సమర్థత లేక ఇవాళ మీరు ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుంటే కూడా మౌనంగా చూస్తా ఉన్నాం. మీరు మాట్లాడుతున్నారు, గమనిస్తా ఉన్నాం. కేసీఆర్ గారికి దాదాపుగా 70 ఏళ్ళు తెలంగాణ తెచ్చిన నాయకుడు, 14 ఏళ్లు తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకుడు, ఆఖరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు. అట్లాంటి నాయకుడిని కూడా పట్టుకొని ఇలా నోటికొచ్చిన బూతులు ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా మీరు పాత వైఖరి మార్చుకోకుండా మాట్లాడుతుంటే కూడా ఈరోజు కూడా మేము గౌరవంగానే మీ గురించి మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఇదే వైఖరి కొనసాగితే రేవంత్ రెడ్డి గారు, మాకు కూడా భాష వస్తుంది, మాకు కూడా నోరుంది, మాకు కూడా ఎట్లా ప్రయోగించాలనో, ఎట్లా విమర్శలు చేయాలనో, నీ భాషలో నీకు ఎట్లా సమాధానం చెప్పాలనో మాకు కూడా తెలుసు. ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుంది. నువ్వు ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు తిడుతూ మాట్లాడితే మౌనంగా చూస్తా ఉన్నాం. 100 రోజుల వరకు కూడా భరిస్తాం, ప్రజల కోసం భరిస్తాం. కానీ మార్చి 17 తర్వాత మాత్రం తప్పకుండా నీ మాటకు అగర్ ఆప్ ఈంట్ సే మారేంగే तो हम पत्थर से जवाब देंगे, ఇటుకతో కొడితే రాయితో కొట్టినట్టు సమాధానం ఇచ్చే సత్తా మాకుంది. మార్చి 17 దాకా ఓపికగా ఉంటామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 100 రోజుల్లో మీరు ఇస్తానన్న హామీలు నిలబెట్టుకోండి.
ఆ తర్వాత మీరు ఇచ్చిన 420 హామీలు అవి కూడా నిలబెట్టి